ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉన్నారు. 2 విడతల్లో 70,000 ఎకరాల భూ సమీకరణకు కూడా ప్లాన్ చేస్తున్నారు. 2 విడతల్లో 16,666 ఎకరాల భూ సమీకరణకు కూడా రీసెంట్గా కేబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. దీని మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు కాస్త సెటరిక్గా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఎందుకు? మా కర్మ కాకుంటే ఢిల్లీ స్థాయి రాజధాని మనకెందుకు? మనం ఏంటి గొప్ప? సింగపూర్, లండన్ లాంటి రాజధాని మనకు అవసరమా? ఏం చేసుకుంటాం? నెత్తినేసి కొట్టుకోవడానిక అంటూ కాస్త వెటకారంగా మాట్లాడారు. అంబటి కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయింది. 11 సీట్లకి ఇప్పుడు వైసీపీ ఏంటి, ఒక రివ్యూ చేసుకోవాలి, ఒక విమర్శనాత్మకంగా పరిశీలించాలి. ఏ విధంగా? ప్రతిపక్షం కాబట్టి, అంటే 11 సీట్లు వచ్చింది, ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇప్పుడు ప్రజల యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే నా దృష్టిలో అదే ప్రతిపక్షం. అసెంబ్లీలో 10% లేకపోవడం వల్ల ప్రతిపక్ష హోదా లేదు, కానీ నా దృష్టిలో అది ప్రతిపక్షమే, ప్రధాన ప్రతిపక్షమే. మళ్ళీ అలాంటి ప్రధాన ప్రతిపక్షం ఓటమికి కారణాలను అది పునఃపరిశీలించుకుని రివ్యూ చేసుకుని వెళ్ళాలి. కానీ ఈ 151 నుంచి 11కి పడిపోవడానికి ఎందుకు ప్రధాన కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి పరచకపోవడం. ప్రజలు 3 క్యాపిటల్ అనే దాన్ని తిరస్కరించారు అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజాభిప్రాయం ఎలక్షన్ అనేది ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్, ఒక మెజర్మెంట్ ఉంటుంది ప్రజాస్వామ్యంలో. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక మంత్రి పదవి అలంకరించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి గ్లోబల్ క్యాపిటల్, గ్లోబల్ రేంజ్ అవసరమా? ఇది నెత్తికేసి కొట్టుకోవడమా? ఢిల్లీ లాంటి క్యాపిటల్ ఇలాంటివి రావాలా? అంత అవసరమా? ఢిల్లీ, సింగపూర్ ఇలాంటి వాటితో మనం పోటీ పడాలని ఆయన మాట్లాడుతున్నారు. ఇట్స్ ఏ నాట్ గుడ్, ఇట్ ఇస్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది పీపుల్ అండి, ఇట్ ఇస్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది ఏపీ డెవలప్మెంటల్ ప్రాసెస్. మరి ప్రజలు ఎందుకు అంగీకరించారు కూటమిని అంటే వాళ్ళు అమరావతి అని ముందే చెప్పారు, ఎలక్షన్ అజెండాలోనే వాళ్ళు చెప్పడం జరిగింది, వాళ్ళని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. 11 అంటే ఏంటి? వైసీపీ ఇప్పుడు ఓటు గుర్తుపెట్టుకోవాలి, అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఒక ప్రధానమైన, ఎందుకంటే రాజకీయ ప్రలుకుబడి ఉన్న రాజకీయ నేత, ఒక పార్టీలో చాలా ప్రధానమైన వ్యక్తి, స్పోక్స్ పర్సన్గా వ్యవహరిస్తారు. వీళ్ళు మాట్లాడేది ప్రజలు పరిశీలిస్తున్నారు. ప్రజలు ఏం పరిశీలిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ 1,60,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, ఒక 1000 కిలోమీటర్ల పైగా ఒక తీర ప్రాంతం ఉంది. ఇప్పుడు 5 నుంచి 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎన్నో రీసోర్సెస్, ఇది కృష్ణా గోదావరి బేసిన్ నుంచి వ్యవసాయ రీసోర్సెస్, మినరల్ రీసోర్సెస్, రాయలసీమ ఇన్ని ఉన్నాయి. అంటే ఇవి అటు సింగపూర్ ఎంత అండి, ఒక స్టేట్ క్యాపిటల్, స్టేట్ అంత, ఒక సిటీ అంత ఉంటుంది. అది పక్కన థాయిలాండ్, ఈ తైవాన్ కంటే తైవాను, ఈ మలేషియా, ఈ స్టేట్లతో పోటీ పడే అంత సామర్థ్యం ఇది ఉంది. హ్యూమన్ రీసోర్సెస్, నేషనల్. దీనికి గ్లోబల్ క్యాపిటల్ అవసరం లేదా? 2 అక్కడ బెంగళూరు, చెన్నై, నేను ఎప్పుడు చెప్తాను, హైదరాబాద్ ఇలాంటి క్యాపిటల్తో, ఇలాంటి సిటీలతో కనీసం పోటీ పడడానికైనా ఒక సిటీ కావాలి కదా. ఫ్యూచర్లో వచ్చేది అర్బన్ లెడ్ గ్రోత్, అంటే ఒక పట్టణాలని ఆసరా చేసుకుని వృద్ధి రాబోతుంది. హైదరాబాద్ ఎలా పెరిగిపోతుంది? తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని క్రాచ్ చేసేసింది అన్ని విషయాల్లో, పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం వీటిలో. కేరళ ఎక్కడికో వెళ్ళిపోతుంది, తమిళనాడు ఇంకా తిరుగులేదు, కర్ణాటక. మరి వీటితో పోటీ పడడం అలాగే ఒక సిటీ లేకపోతే అది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు ఒక గ్లోబల్ లెవెల్ సిటీ కావాలి. ఇది ప్రజలు అంగీకారం. 2 అర్బన్ ఎకానమీ ప్రకారం ప్రస్తుత ఫ్యూచర్ గ్రోత్ రేటు, ఈ వచ్చే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వీటన్నిటి ప్రకారం రావాలి. అంటే ఏంటి? ఇప్పటికీ అంబటి రాంబాబు గారు లాంటి వైసీపీ నేతలు ఎలా ఉన్నారో, కేవలం 4 గోడలు నూతులో కప్పలాగా ఒక ప్రాంతంలోనే ఉండకూడదండి. ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో చూడాలి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ విస్తరణ జరుగుతుంది, బెంగళూరు, గ్రేటర్ బెంగళూరు ఎలా జరుగుతుందో చూడండి. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం లేదా? గ్లోబల్ ఎయిర్పోర్ట్, ఒక పెద్ద రైల్వే స్టేషన్ అవసరం లేదా? ఒక క్వాంటమ్ వ్యాలీ ఇలాంటి అవసరం లేదా? అంటే అగ్రికల్చర్తో అభివృద్ధి చెందదు కదా. అందుకని 5 సంవత్సరాల పరిపాలన తర్వాత వైసీపీని పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ ఇలాంటి తప్పులు మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేగాని ఏదో ప్రభుత్వం చేసేదాన్ని ప్రతీది వ్యతిరేకించాలనే నెపంతో ఇక్కడ చేయడం వల్ల ప్రజలు మళ్ళీ తిరస్కరిస్తారు.